హలో గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ న్యూస్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మాత్రం నేను చెప్పలేను. కానీ కాకపోతే ఒక న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే మన బోర్డర్ కాస్కో ట్రోఫీలో మిడిల్లో చూసుకుంటే అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. దాని తర్వాత మే నెలలో ఇటువైపు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు. మరి వీళ్ళ ముగ్గురు రిటైర్మెంట్ వెనకమాల గౌతమ్ గంభీర్ వస్తూ ఉందని చెప్పేసి ఇప్పటివరకు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. అది వాస్తవా కాదా అనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇంగ్లాండ్ సిరీస్ జరగబోతుంది కదా. ఈ ఇంగ్లాండ్ సిరీస్లో ఇంకొక సీనియర్ ప్లేయర్ని టార్గెట్ చేశాడు అని చెప్పేసి, ఆ సీనియర్ ప్లేయర్ ఎవరో కాదు, రవీంద్ర జడేజా అంట. సో మరి జడేజా ఈ స్పిన్ ఇంగ్లాండ్లో చూసుకుంటే అక్కడ బౌన్సీ పిచ్లు ఉంటే కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలెత్తాయి. సో మరి స్పిన్నర్స్కి మరీ అంతగా ఫేవరబుల్గా అయితే ఖచ్చితంగా ఉండదు. మరి ఇది ఒక సాకు చెప్పి రవీంద్ర జడేజాని ఈ సిరీస్లో ఆడించి అక్కడ వికెట్లు తీయట్లేదు అనే సాకుతో మరి నెక్స్ట్ అతన్ని కూడా మరి టెస్ట్ క్రికెట్కి దూరం చేయాలి అనుకుంటున్నాడు గౌతమ్ గంభీర్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే, రవీంద్ర జడేజాని ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఛాన్స్ ఇవ్వకుండా అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇచ్చి జడేజాని వెనక్కి నెట్టేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాడు అని గౌతమ్ గంభీర్. సో దీని గురించి అయితే మరి ఈ రూమర్ అయితే బయటకు వచ్చిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే గౌతమ్ గంభీర్ ఇలా చేయబోతున్నాడా? దాని తర్వాత అంతకుముందు ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ రిటైర్మెంట్ వెనక గౌతమ్ గంభీర్ హస్తం ఉందా లేదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.